ఇప్పుడు మనం తెలుసుకోబోయే 36వ సమస్య, దురదలు తగ్గాలంటే ఏం చేయాలి? మనకి ఎప్పుడన్నా సర్వసాధారణంగా దురదలు అనేవి ఎక్కువగా కాస్త గజ్జల్లోను, కాస్త గాలి ఆడక చెమటలు పట్టే ప్రాంతాల్లో, కాస్త చంకల్లోను, రెండు రొమ్ము భాగాల మధ్యలోను, ఇలాంటి చోట ఎక్కువగా దురదలు కలుగుతూ ఉంటాయి. దురద పుట్టినప్పుడు గోక్కుంటుంటే చాలా కమ్మగా ఉంటుంది, కానీ అందరిలో ఉండి గోక్కోవటం బాగోదు కదండి. ఎప్పుడూ మనిషికి అంత హాయి అనిపించదేమో, కానీ దురద పుట్టేటప్పుడు గోకుతుంటే స్వర్గం కనపడుతూ ఎంతో బాగుంటుంది. అలాంటి దురదలు చాలామందిలో చూస్తే లావున్న వారిలో, తొడలు ఎక్కువగా ఉన్న వారిలో చెమటలు బాగా పట్టేసి గాలి ఆడక ఆ భాగాల్లో చెమట బాగా పేరుకుని అందులోకి ఫంగల్ క్రిములు చేరి ఆ ఇన్ఫెక్షన్ కలిగించి దురదలు కలిగిస్తూ ఉంటాయి. కొంతమంది చెమట బట్టలతో ఎక్కువ గంటల తరబడి ఉంటుంటారు. కొంతమందికి మరి సరిగా తోముకోరు, స్నానం చేసేటప్పుడు ఏదో గుమ్మరించుకొచ్చేస్తారు. ఆ చెమట చర్మ భాగాన పేరుకున్నది కూడా క్లీన్ అవ్వదు. హాని కలిగించే సూక్ష్మజీవులు అట్లా ఇన్ఫెక్షన్ కలిగిస్తూ దురదను కలిగిస్తూ ఉంటాయి. చేత ఇటు గజ్జల్లో కానీ, చంకల్లో కానీ, చెమటల బాగా పట్టే ప్రాంతాల్లో కానీ ఎప్పుడన్నా దురదలు వస్తూ ఉన్నా, అలాగే కొంతమందికి దద్దుర్లు వస్తుంటాయి అప్పుడప్పుడు చర్మానికి. అలాంటి దద్దుర్లు కూడా వస్తున్నా వీటిని తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది? మన శరీరములో 4 విసర్జక అవయవాలు ఉన్నాయి. అన్నిటిలోకి పెద్ద విసర్జక అవయవం చర్మము. చర్మంలో ఉన్న వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ కానీ చెమట రూపంలోనే బయటికి పోవటానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ప్రతిరోజు చెమట పట్టవలసినంతగా పట్టి కారిపోతూ ఉంటుందో వాళ్ళకి చర్మంలో చేరిన వ్యర్థ పదార్థాలు ఏ రోజుకు ఆ రోజు పూర్తిగా విసర్జింపబడి చర్మరంధ్రాలు పరిశుభ్రంగా ఉంటాయి. తోడే బావిలో నీరు వలె చర్మం పరిశుభ్రంగా అనిపిస్తుంది. ఎవరికైతే ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ చెమట పట్టకుండా నీడపట్టును కూర్చునే అవకాశం ఉంటుందో అలాంటి వారికి చర్మంలోకి వచ్చిన వ్యర్థ పదార్థాలు చర్మం నుంచి సరిగా బయటికి విసర్జింపబడక చర్మంలోనే పేరుకుంటాయి. వ్యర్థ పదార్థాలు నిలవ ఉంటే అందులోకి క్రిములు చేరటం, టాక్సిన్స్ పుట్టడం మనందరికీ తెలుసు. చెడ్డ పదార్థాన్ని ఎక్కడ నిల్వ చేసినా చెడిపోతాయి, అందులోనే దోషాలు స్టార్ట్ అవుతాయి. మన చర్మంలో కూడా రకరకాల వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండేసరికి టాక్సిక్ వేస్ట్ మెటీరియల్ డెవలప్ అవటం, అక్కడి నుంచి టాక్సిన్స్ అలర్జీని ప్రొడ్యూస్ చేయడం చేస్తూ ఉంటాయి. మరి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ రోజులు ఎక్కువ కాబట్టి విసర్జన క్రియ సరిగా జరగక చర్మంలో ఇరిటేషన్స్ ఎక్కువ కలగటం, దద్దులు రావటం, దురదలు రావటం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇలాంటి దద్దులు, దురదలు కలిగినప్పుడు మనం సహజంగా కాస్త క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేస్తే బాగుంటుంది? బాగా దురదలు ఎక్కువగా ఉంటూ కొంచెం అక్కడ ఏదైనా చర్మం పొర లేచి ఇరిటేషన్ ఎక్కువగా ఉంటే అలాంటి చోట్ల వేప ఆకులు లేతవి కానీ, మాదిరి ఆకులు కానీ ఉంటే ముఖ్యంగా లేత ఆకులు తీసుకోండి. నూరేసి కానీ లేకపోతే మెత్తగా మిక్సీలో పేస్ట్ లాగా చేసి కానీ వేప పసరు తీసుకుని దాన్ని గజ్జల్లో, చంకల్లో, ఎలాంటి చోట అయితే మీకు దురదలు ఎక్కువగా వచ్చి అన్న పొర లేచిపోయి ఇన్ఫెక్షన్ లాగా వచ్చి ఇబ్బంది పడుతున్నారు అలాంటి చోట రాయండి. ఒక 20 నిమిషాలు 25 నిమిషాల సేపు రాసిన తర్వాత అలా ఉంచి ఆ తర్వాత స్నానం చేసేదానికి ప్రయత్నం చేయండి. కుదిరితే రోజు రాయొచ్చు. మరీ ఇబ్బంది అంత ఎక్కువ లేదన్నప్పుడు, వేపాకు కుదరని వారు, సమస్య తక్కువగా ఉన్నప్పుడు నిమ్మరసం రాసుకునైనా స్నానం చేయొచ్చు అన్నమాట. అలా చేస్తే మంచిది. ఇలా గజ్జల్లో కానీ, చంకల్లో కానీ దురదలొచ్చి లైట్గా పొరలాంటి చర్మం లేచి ఇరిటేషన్గా ఉన్నవారు స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనె రాసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే ఆ ఆయిల్ జిగురికి అక్కడ ఇరిటేషన్ తగ్గుతుంది, చెమట కూడా నిలవ ఉండకుండా కారిపోతుంది అనమాట. ఆయిల్ ఉన్నప్పుడు చెమట అక్కడ నిలవ ఉండదు. చాలామంది ఆయిల్ వేస్తే ఇంకెక్కువ పేరుకుంటుంది కదా అనుకుంటారు. అలా రాసుకోబట్టి మనకి ఒరిపిడి ఉండదన్నమాట. ఇంకా చర్మాన్ని శుద్ధి చేసుకుని
చర్మ రంధ్రాల్లో పేరుకున్న వేస్ట్ డిపాజిట్స్ని క్లీన్ చేసుకోవటానికి నీటి ఆవిరి పట్టుకోవడం చాలా మంచిదన్నమాట. మామూలుగా మనకి ఇప్పుడు బస్తీల్లో ఉన్న వారికైతే నేచర్ క్యూర్ క్లినిక్స్లో, బ్యూటీ పార్లర్స్లో, లేకపోతే స్టార్ హోటల్స్లో స్టీమ్ బాత్ ఫెసిలిటీస్ ఉంటున్నాయి. ఇప్పుడు ఆవిరి పట్టే మిషన్స్ అవి చక్కగా ఆ బాక్స్లో కూర్చోబెట్టి మనకు ఆవిరి పంపిస్తారు. బయట ఎటు చెమట పట్టలేదు కాబట్టి కాస్త ఆవిరి పట్టడం అనేది అరటికాయ గెలక కావేయటం లాంటిదన్నమాట. అట్లాగే మన బాడీకి ఆవిరి పెట్టిలోనో ఆ రూమ్లోనూ కూర్చోబెట్టి ఆవిరి పంపేసరికి ఆ వేడికి చర్మరంధ్రాల్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ చెమట కారుతుంది కాబట్టి ఆ చెమట ద్వారా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. 1 లీటర్న్నర చెమట పట్టేస్తుంది మనకు ఆవిరి పట్టినప్పుడు. ఆ చెమట ద్వారా టాక్సిన్స్ అయి బయటకు వచ్చేస్తాయి. వారానికి 1-2 సార్లు తప్పనిసరిగా స్టీమ్ బాత్ అలాంటి చోటకి వెళ్ళి తీసుకోవటం మంచిది. మరి పల్లెటూళ్ళలో మాకు అలాంటి స్టీమ్ బాత్ ఫెసిలిటీస్ ఉండవు కదా అనేవారు ఏం చేయొచ్చు మరి ఆవిరి పట్టుకోవడానికి? వెనకటి రోజుల్లో తాత ముత్తాతలు స్టీమ్ బాత్ లేనప్పుడు నులక మంచం మీద పడుకుని అడుగున నీళ్ల బిందు మరిగించి దుప్పట ముసుకేసి అట్లా ఆవిరి పట్టేవారు. ఈ రోజుల్లో మనం నులక మంచం లేదు కదా అనొచ్చు మీరు మళ్ళీ. దానికోసం మనం ఇక్కడ ఇంకో ఫెసిలిటీ ఆలోచించాలి. ఎవరింట్లో వారు కూడా కొంచెం ఆవిరి పట్టుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. కొంచెం శ్రమ అనుకోండి, ఇబ్బంది లేకపోతే ట్రై చేయండి. ఒక మంచినీళ్ళ పెద్ద బింది కానీ నీళ్ల కాగు కానీ తీసుకుని నీళ్లు సగం వరకు పోసి మంచి మూత ఒకటి లీక్ కాకుండా బాగా కరుసుకు పెట్టుకునే మూత మంచిగా పెట్టేయండి బిందుకు. నీళ్లు బాగా బుడగలు వచ్చే వరకు టపటప మోగేంత వరకు మరిగించాలి పొయ్యి మీద పెట్టి. అలా పెట్టండి. ఈలోపు మరుగుతుంటే మీరు ఒంటికి నిమ్మరసం, కొబ్బరి నూనె కలుపుకొని మర్దం చేసుకోవచ్చు. లేకపోతే ఒట్టి నూనె అయినా రాసుకుని మర్దం చేసుకోవచ్చు. ఎవరికి వారు మర్దం చేసుకోగలిగితే బాగుంటుంది. అదే వేరే మసాజ్ సెంటర్లకు వెళ్ళినా, నేచర్ క్యూర్ క్లినిక్ వెళ్ళినా అక్కడ మర్దం చేసేవాళ్ళు వేరే ఉంటారనమాట. ఇప్పుడు మనం కనుక పడుకుంటే వాళ్ళు 1 గంట నూనె రాసి మర్దం చేస్తుంటే ఆహాహా అని గాలిలో తేలినట్టు స్వర్గం కనపడుతూ ఉంటుంది. మనకు మనం రుద్దుకుంటే బాగోదు, ఎవరో రుద్దుతూ మనం పడుకుంటే హాయిగా ఉంటుందన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇతర దేశాల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళు రుద్దితే ఇంకా బాగుంటుంది, మగవాళ్ళకి ఆడవాళ్ళు రుద్దితే ఇంకా బాగుంటుందని మసాజ్ చేసేవాళ్ళు అట్లా ఒకరికొకరు వేరేగా చేసుకుంటూ ఉంటారు. మన దేశాల్లో అలాంటి గొడవలు అవుతాయని మగవారికి మగవారిని మసాజ్ చేసేటట్టు ఆడవారికి ఆడవారిని అట్లా పెట్టారు. అది మంచి పద్ధతి. కానీ మనకు మనం చేసుకున్నప్పుడు అంత సుఖం అనిపించదు, కానీ బెనిఫిట్ అయితే వస్తుంది.